హాయ్ హలో గాయ్స్, ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్. బిఫోర్ వాకింగే మేము హెల్తీ డ్రింక్ తీసుకున్నాం. అండ్ హెల్తీ డ్రింక్ తీసుకునే ముందు డెఫినెట్గా వామ్ వాటర్ తీసుకోండి 2 glasses. దెన్ ఓన్లీ టేక్ ఎనీ హెల్తీ డ్రింక్. 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాక అదే వామ్ వాటర్లో కలోంజీ సీడ్స్ యాడ్ చేసాము. సో ఫైనలీ టుడే నా డీటాక్సిఫికేషన్ వచ్చేసి కలోంజీ సీడ్స్ ఆఫ్ వాటర్, తెలుగులో నల్ల జీలకర్ర అంటారు, ఆల్సో కాల్డ్ యాజ్ బ్లాక్ క్యూమిన్. ఈ సీడ్స్ పిల్లలకి పడితే మరీ మంచిది, బట్ ఏదైనా కానీ లిమిట్గా తీసుకోవాలి. వీక్లీ వన్స్ అంతే, నాట్ మోర్ దెన్ దట్. పిల్లలు తీసుకోవడం వల్ల ఇట్ బూస్ట్ మెమొరీ. ఈ సీడ్స్ని టీత్ దగ్గర ఎక్కువసేపు అలా పెట్టుకుంటే, అంటే 5 minutes అలా, ఇట్ మేక్స్ టీత్ సో స్ట్రాంగర్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ ఈ డ్రింక్ తీసుకోండి, బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ రిమెంబర్, లేడీస్ ఎక్కువగా తీసుకోవద్దండి, మరీ చెప్తున్నాను, లిమిట్గానే తీసుకోండి. చాలా తక్కువ సీడ్స్. ఇప్పుడు నేను ఎలా యాడ్ చేశానంటే, నేనైతే 10 daysకి ఒకసారి అలా తీసుకుంటాను, వీక్లీ వన్స్ కూడా తీసుకోను. డయాబెటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉండండి. ఇంపార్టెంట్ నోట్, డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ యూ మస్ట్ అవాయిడ్ దిస్ హెల్తీ డ్రింక్. కిడ్నీ స్టోన్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. మంచి రిజల్టే ఇస్తుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల. అండ్ వాకింగ్కి వెళ్ళాము పార్క్కి, కాస్త లేట్గా వెళ్ళాము కాబట్టి వీడియో తీయగలిగాను. ఈ పార్క్లో నేను నవీన్ తప్ప ఎవరం లేము. మా హౌస్కి చాలా దగ్గర, ఒక 7 minutes అంతే వాకబుల్ డిస్టెన్స్. బట్ మేము బైక్ మీద వెళ్ళాము, వేరే వర్క్స్ కూడా ఉన్నాయని. అండ్ 1 round కంప్లీట్గా జాగ్ చేశాను ఆగకుండా. అంటే అది చిన్నగానే ఉందిలేండి పార్క్ వచ్చేసి. జాగ్ చేయడం వల్ల స్వెట్ అనేది ఎక్కువగా వస్తుంది, సో క్యాలరీస్ అనేది చాలా త్వరగా బర్న్ అయిపోతుంది. మా నవీన్ అయితే జాగ్ చేయలేదు, ఆ స్మాల్ స్పేస్లో ఏం చేస్తావులే జాగింగ్ అని ఓన్లీ వాకింగ్ ఒక్కటే చేశాడు. నేనైతే కంప్లీట్గా ఎక్కడ కూడా ఆగకుండా చాలా స్లోగా చేశాను. ఫాస్ట్గా చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది, చేయలేమని స్లోగానే చేస్తాను నేను జాగింగ్. హౌస్లో అయితే ఏ వర్కౌట్ చేయలేదు, అక్కడే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటే వాటిని యూజ్ చేసాము అంతే. ఇక్కడే మాకు 1.5 hour అయిపోయింది ఎస్టర్డే. మరి హౌస్కి వచ్చాక బ్రేక్ఫాస్ట్ అవి ఇవి చేయాలి కదా, సో అందుకు నేను రిస్క్ చేయలేదు ఎక్కువగా. దట్టు నేను 2 days అయింది వాకింగ్ అవి స్టార్ట్ చేసి, వర్కౌట్ స్టార్ట్ చేసి. సెకండ్ డే ఎస్టర్డే, అందుకు నేను లైట్గా చేశాను. అక్కడే పార్క్లోనే కొన్ని చేశాను. డే బిఫోర్ ఎస్టర్డే ఏదైతే చేశానో అవి రీకాల్ చేశాను అంతే. కొంచెం గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే ఫ్లోర్ మీద చేసే ఒక్కటి మళ్ళీ హౌస్కి వచ్చాక చేశాను. ఆ 2-3 exercises ఎందుకు చూపించడం లేని వీడియో నేను తీయలేదు, ఓన్లీ ఇక్కడే చేసింది మాత్రమే వీడియో షూట్ చేశాను. ఎవ్రీడే 30 minutes ఆఫ్ వాకింగ్ చేయడం వల్ల క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే అవి రెడ్యూస్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ హార్ట్ హెల్త్. ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ డాక్టర్ అయినా ఇదే సజెస్ట్ చేస్తారు. సో ఎవరైనా చేసేయచ్చు వాకింగ్ అయితే, దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. చిల్డ్రన్ టు ఓల్డ్ వరకు ఎవరైనా చేసే ఏదైనా ఎక్సర్సైజ్ ఉంది అంటే ఇదే అనమాట. నన్ను అడిగితే వాకింగ్ అనేది చాలా మంచిది. ఎవరు కూడా వాకింగ్ చేయకు ఎక్కువ అని రిస్ట్రిక్ట్ చేయరు. వీడియో తీస్తున్నా అని మా నవీన్ స్లోగా వాక్ చేస్తున్నాడు, బట్ యంగ్స్టర్స్ అయితే అండ్ 20 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం స్పీడ్గానే వాక్ చేయండి, అప్పుడే త్వరగా క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. అక్కడ హూప్స్ ఉన్నాయి, సో అవి కూడా యూజ్ చేసాము ఇద్దరం. బట్ నవీన్ ఒక్కటే షూట్ చేశాను నేను. పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చేసింది. లిటరల్లీ అక్కడ ఎవ్వరు లేరు. అందులోనూ ఆ టైంలో క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మార్నింగ్ దట్టు ప్రశాంతంగా, ఏ సౌండ్స్ లేకుండా ఉన్నాయి. ఆ 6 to 7 అంతే కదా, ఎక్కువగా ఏ సౌండ్స్ ఉండవు. 1-7 అలా అయితే బ్రేక్ఫాస్ట్ అంట, అది అంట, ఇది చేస్తూ ఉంటారు ఎవ్రీ హౌస్లో. మీరు ట్రై చేయాలంటే వెళ్ళండి. ఇది అశోక్ నగర్లో ఉంది. ఈ ఫ్లాస్ చూడండి ఎంత బాగుందో కదా, నాకు బాగా నచ్చాయి. జాగింగ్ చేయడం వల్ల స్వెట్ అనేది ఎక్కువగా వచ్చేసింది. ఇంకా వేరే వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చాము. వెయిట్ చెక్ చేసుకుంటే ఇలా ఉంది, 68.45. డే బిఫోర్ ఎస్టర్డే 68.50 ఉన్నా, ఎస్టర్డే 68.45 అంతే. మీరు చెక్ చేసుకోండి ఎంత వెయిట్ ఉన్నారనేది. ఎస్టర్డే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 chapatis విత్ ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై ఎవరికి నచ్చో చెప్పండి, నేను అంతే చాలా ఇష్టంగా తింటాను. కాకపోతే ఆయిల్ చాలా తక్కువగా యాడ్ చేస్తాను. అండ్ చపాతీస్ కూడా ఆయిల్ యూస్ చేయను, పుల్కాస్ లాగా.
మన బాడీలో వాటర్ ఎంత ఇంపార్టెంటో మన బాడీలో ఆయిల్ ఉండకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల. 11 AM 2 బనానాస్ తీసుకున్నాను. 2 చపాతీసే తీసుకున్నా కాబట్టి 2 బనానాస్ తీసుకున్నాను. దట్ టు ఆయిల్లెస్ చపాతీస్. అండ్ బాడీలో ఎక్కువగా ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల పింపుల్స్ ఎక్కువగా వస్తాయి. ఫేస్ మొత్తం కూడా ఆయిలీ అయిపోతుంది. నాది ముందే ఆయిలీ స్కిన్. అండ్ లంచ్ వచ్చేసి రైస్, టొమాటో కర్రీ అండ్ విత్ సమ్ వెజ్జీస్, కుకుంబర్ అండ్ క్యారెట్. ఈ 2 వెజ్జీస్ సైట్ ఉన్నవాళ్ళు అంటే ఐ సైట్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తినండి, చాలా మంచిది. నాకు ముందే 1.50 సైట్ ఉంది. సో అప్పుడప్పుడు ఇలా వెజ్జీస్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఆఫ్టర్ లంచ్ యాజ్ యూజువల్లీ బటర్ మిల్క్ తీసుకుంటాము 2 గ్లాసెస్. మండే నుంచి ఇంకా నవీన్కి క్యారెట్ చేయాలన్నమాట. సో ఫుల్ బిజీ ఉంటాము. ఇలా నాతో పాటు లంచ్ తినడానికి కష్టమే కొంచెం. ఎప్పుడైనా క్యాజువల్ లీవ్స్ ఉన్నప్పుడు మాత్రమే తింటాడు నాతో పాటు. ఇంకా రిమైనింగ్ టైమ్స్లో నేనే తినాలి. అది తలుచుకుంటుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవ్రీడే లంచ్ ఇద్దరం కలిసి తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అండ్ బటర్ మిల్క్ ఇలా తీసుకునే వాళ్ళం కదా ఇద్దరం కలిసే. మండే నుంచి నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. ఎస్టర్డే ఈవినింగ్ 6 PM 1 రోటీ విత్ లేడీస్ ఫింగర్. నైట్ టైమ్స్లో జోవా రోటీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చపాతీస్ ఎక్కువగా తినకండి. దట్స్ ఆల్ ఫర్ ఎస్టర్డేస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గాయ్స్.